నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండస్ వాటర్ ట్రీటీ మళ్ళీ తెర మీదకి వచ్చింది. పాకిస్తాన్ సన్నాయి నొక్కులు నొక్కుతుంది, భారతదేశం తగిన రిప్లై ఇస్తుంది. కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పండిట్ నెహ్రూ గారు చేసిన ఈ ఒప్పందం మీద సంతకం చేస్తూ పాపం పాకిస్తాన్ ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి ఇంకొక 60 కోట్ల రూపాయలు కూడా అప్పట్లో ఇచ్చారు ఆయన. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఒక నిరుపేద దేశమైన పాకిస్తాన్కి దగ్గర డబ్బులు లేవని చెప్పేసి బాగా ఆలోచించి సొంతంగా ఒక నిర్ణయం తీసుకుని, అప్పటికి పటేల్ గారు లేరు, ఉంటే అబ్జెక్ట్ చేసేవాళ్ళేమో, ఆయన దివంగతులైన తర్వాత బాగా ఆలోచించి మరి ఒక 60 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చారు. వారి ఔదార్య ప్రకటనతో మురిసిపోయిన పాకిస్తాన్ తర్వాత తనకు కావాల్సినవన్నీ చేసుకుంటూ వస్తుంది. వాస్తవంగా ఒక ట్రీటీ చేసుకునేప్పుడు సగం సగం అనేది ఉంటుంది. వాళ్ళకి 80%, మనకి 20%. ప్రభుత్వం అంటూ పెద్దగా ఏం లేదు, ఆయన ఒక్కరే అక్కడ. మిగిలిన వాళ్ళందరూ సంతకాలు పెట్టే క్రమే. క్యాబినెట్లో పెద్దగా అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ అది మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చిందంటే, మనం సస్పెండ్ చేసాం ఆ ట్రీటీని. కారణం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని మీరు ఆపినాడు ఈ సస్పెన్షన్ ఎత్తేస్తాం, మీ నీళ్ళు మీకు వస్తాయని. ఇది స్థూలంగా చెప్పేది. ఈ అంశం మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ గారు. నమస్తే. నమస్తే అండి. 60 కోట్లు ఆ రోజుల్లో 60 కోట్లు అంటే 1960s ఇవాళ ఎంత సార్? చాలా ఎక్కువ, కొన్ని వేల కోట్లలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రూపాయి విలువ ఎంత ఎక్కువ ఉంది, ఈరోజు ఎలా ఉంది? సరే, మంది కాకపోతే కాశీ దాకా అని సామెత. ఆయనది కాదు కదా, నెహ్రూ సొంత డబ్బు కాదు కదా, దేశంది కదా, ఇచ్చేసాడు ఆయన. ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. సరే, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ప్రభుత్వం ఏంటంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టు సస్పెండ్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే, ఆయన ఎవరో మొన్న వాళ్ళ మినిస్టర్ ఒక ఆయన మాట్లాడాడు. అందుకు ఖవాజా ఆసిఫ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అలాగే బిలావల్ భుట్టో మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడిపోతే వాళ్ళకి రేపటికి ఉద్యోగాలు ఉండవు. అసీం మునీర్ తీసేస్తారు వాళ్ళని. తప్పనిసరిగా వాళ్ళకి తెలియక కాదు, తప్పనిసరిగా మాట్లాడతారు. వాళ్ళు ఇంకొక మినిస్టర్ కూడా మాట్లాడారు, చేతులు నరికేస్తాం మన నీళ్ళు టచ్ చేస్తారు. ఈ పైత్యానికి గల కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి. మీరే పైత్యం అని అన్నారు కాబట్టి అదే. ఒకసారి పార్లమెంట్లో మోదీ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన అరగంట తర్వాత విపక్షాలు అరవడం మొదలుపెట్టాయి. అయితే ఆయన అన్నారు స్పీకర్తో మాట్లాడుతూ, నేను అరగంట నుంచి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడింది అర్థం చేసుకునేసరికి వాళ్ళకి అరగంట పట్టిందని. అలాగా ఏడాది నుంచి మనం ఇండస్ వాటర్ ట్రీటీది మొత్తం ఆపేశాం. వాళ్ళకి ఆ సివియారిటీ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఏడాది పట్టింది. వాళ్ళు ఇప్పుడు అన్ని సభలు పెట్టి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు పెట్టి, మీరు అన్నట్టుగా చేతులు నరికేస్తామని, యాక్ట్ ఆఫ్ వార్ అని, ఐ థింక్ బిలావల్ భుట్టో అనుకుంటా, మా దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఉన్నాయి, మేము మా వాటికి వస్తే చేయమని, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అంటున్నారు. సో ద క్వశ్చన్ ఈజ్, వాళ్ళు ఇప్పుడే ఎందుకు చేశారు? వై నౌ? అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది అవుతున్న టైంలోనే ప్యారలల్లీ మీరు మామూలుగా పాకిస్తాన్ ఎప్పుడు అంటారు బికారీ దేశం అని, అది కరెక్టే. కానీ బికారీ దేశం జనాలకి ఇవ్వడానికి డబ్బు ఉండదు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి డబ్బు ఉండదు, కానీ ఎకో సిస్టమ్ రన్ చేయడానికి, నెరేటివ్ రన్ చేయడానికి మాత్రం డబ్బు వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంటుంది. ఖర్చు పెడుతున్నారు అమెరికాలో. మనం కూడా అంత పెట్టాం నిజానికి. మనం ఏం పెట్టాం, మన ఫెయిల్యూరే అది. కరెక్ట్. నిజాయితీగా మాట్లాడుకుంటే మన దగ్గర నెరేటివ్ బిల్డింగ్ లేదు అండ్ ఇంటర్నేషనల్ మీడియా మేనేజ్మెంట్ లేదు. ఆ రెండు పాకిస్తాన్ చేస్తుంది. అది అసలు ఐ థింక్ యుఎస్, చైనా, టర్కీ తర్వాత అంతా చేసేది వీళ్ళే, పాకిస్తానే, ఐ థింక్, ఇన్ మై ఒపీనియన్. సో అంటే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్ వాజ్ అవర్ సక్సెస్. అది ఎంత సక్సెస్ అంటే ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ మోదీ గారిని అంటూ అన్నారు, మోదీ గారికి ఉన్న ఒక ఆయనది స్కిల్స్ ఏంటి అంటే హీ నోస్ వెన్ టు ఎంటర్ ఇన్ టు వార్, వెన్ టు ఎగ్జిట్ అని. సో అంటే ట్రంప్ ఒప్పుకున్నాడు, అది నాకు తెలియదు, ఇప్పుడు ఇరాన్లో ఇరుక్కున్నా అని చెప్పి ట్రంప్ ఒప్పుకున్నాడు. పుతిన్ కూడా ఇటీవల కాలంలో మాకు షార్టేజ్లు వస్తున్నాయి, ఫ్యూయల్ షార్టేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటున్నాడు. సో ఇట్ వాజ్ ఎ వెరీ స్ట్రాటజిక్ విక్టరీ ఫర్ భారత్. కానీ మనం చూసాం మీడియా మేనేజ్మెంట్ వల్ల అది ముందరికి ఎటు వెళ్ళలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ కంటే కూడా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మనం పెహల్గాం తర్వాత చేసింది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేయడం. టు బి ఆనెస్ట్, ఇది ఎప్పుడనే జరగాలి. 65 వార్ జరిగిన తర్వాత జరగాలి, కనీసం 71 తర్వాత జరగాలి, లేకపోతే కాశ్మీరీ పండితులు అయిన తర్వాత కార్గిల్. బట్ మనం దాన్ని ఎప్పుడూ టచ్ చేయలేదు. మీరు అన్నట్టుగా టచ్ చేయకపోగా మనం పాకిస్తాన్కి నిధులు ఇస్తూ కూడా వెళ్ళాం చాలాసార్లు, ట్రీటీ రన్నం ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఎప్పుడైతే జనాల మీదకి ఇప్పుడు ఆ ఇంపాక్ట్ పడడం మొదలైందో, ఆబ్వియస్లీ జనాల మీద పడేసరికి ఎంత అది మిలిటరీ రూల్ అయినా, డిక్టేటర్ అయినా, వాళ్ళకి కూడా ఒక ఒత్తిడి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం బలూచిస్తాన్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో, పీఓజేకేలో వాళ్ళు డైరెక్ట్ ఉన్నారు మేము పాకిస్తాన్లో భాగం కాదని. సో ఈ టైంలో వాటర్ షార్టేజ్ అనేది అది వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రెషర్ పెడుతుంది.
సో ఈ ప్రెషర్ని వాళ్ళు భరించడంతో పాటు వాళ్ళు ఎలా అయినా సరే భారత్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీని రెజ్యూమ్ చేయించాలనేది వాళ్ళ కుట్ర. సో దట్ ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీని రెజ్యూమ్ చేస్తే కనీసం కొద్దో గొప్ప వాళ్ళ జనాలది. ఎవరు ఒత్తిడి తెస్తే మనం వింటాం, ఎవరైనా అది సెకండరీ. యుఎస్ టారిఫ్ వేస్తేనే మనం తగ్గలేదు. ఎవరు ఎన్ని తప్పిదాలకి వారు పాల్పడ్డారని మనం అనుకున్నా ఒక గొప్ప పని చేశాడు ఆయన. సిమ్లా అగ్రిమెంట్ అప్పుడు ఈ మా పంచాయతీ మేము ఎదురే తేల్చుకుంటాం, నో వీ డోంట్ అప్రిషియేట్ ది ఇంటర్వెన్షన్, వీ వోంట్ అప్రిషియేట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ అన్నాడు. ఆ ఒక్కటి పిఓజేకేలో కూడా చేస్తున్నట్టయితే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అదొక వైజ్ డెసిషన్ నెహ్రూ గారు తీసుకున్నది. దానివల్ల ఎవడు ఇక్కడికి వచ్చి డాన్స్ కట్టి ఆడలాడడానికి ఇప్పుడు అవకాశం లేదు. బట్ పాకిస్తాన్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేయాలని చూస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ దాంట్లో అవుతూ ఉంటే చైనా ఇంటర్నేషనల్ వెళ్ళే ఒక కామెంటేటర్ని వాళ్ళు పిలిచారు. వాళ్ళు అంటారు చైనా కూడా వాటర్ ఆపేస్తుందని. పాకిస్తాన్ ఎక్కడుంది, చైనా ఎక్కడుంది? పాకిస్తాన్ ఆపితే చైనా వాటర్ ఆపుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, బ్రహ్మపుత్ర మీద ఆల్రెడీ వాళ్ళు అన్ని చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు, కొత్తగా వాళ్ళు చేయడానికి ఏముంది? సో పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ లోకల్ మీడియాకి మామూలుగా హిందీలో లాహోరీ చూరన్ అనేది ఒక వర్డ్ అంటారు, అందరికీ మసి పూసి మారేడికాయ చేయడం అని అంటారు తెలుగులో. పాకిస్తాన్ చేయడంలో దిట్ట. వాళ్ళ జనాలకి ఏంటంటే మేము ఇది అద్భుతంగా చేస్తున్నామని చూపించడానికి వాళ్ళు ఇచ్చేశారు. ప్యారలల్గా మన మీద ఒత్తిడి తేవడానికి మన సైడే ఉన్నా, అంటే మన సొమ్మే తింటూ ఇక్కడే ఉంటున్న కొంతమంది దేశద్రోహులు లెటర్లు రాస్తున్నారు. ఐ థింక్ 119 మంది రాస్తే మన ప్రభుత్వానికి దాంట్లో 61 మందో ఎంతమందో మన వాళ్ళే ఉన్నారు. దురదృష్టం ఏంటి అంటే పాకిస్తాన్ని సఫర్ అవ్వద్దు, పాకిస్తాన్ని మనం కష్టపెట్టద్దని మనమే కష్టపడాలని చెప్పి వాళ్ళు రాశారు. నెహ్రూ గారు వారసులు వాళ్ళు. నెహ్రూ గారు ఎంతో ఔదార్యంతో తనది కానీ ఒక 60 కోట్ల రూపాయలని పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు వీళ్ళు లెటర్ రాస్తే తప్పే ఉందండి, మీరు ఎలా తప్పబడతారా అని వీళ్ళని డబ్బులు ఇవ్వట్లేదు. అమన్ కి ఆశ గ్యాంగ్ అంటారు కదా, సో ఇది అదే అమన్ కి ఆశ. ఏంటంటే మనం నష్టపోతే పర్లేదు కానీ వాళ్ళు నష్టపోకూడదు. ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం వల్ల మనకే మంచి జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మన మీడియా యాజ్ యూజువల్ ఏది మంచి జరిగినా చూపియారు కాబట్టి వీళ్ళు ఇది కూడా చూపిలే. అంటే రాజస్థాన్ అనే రాష్ట్రం ఎప్పుడు వచ్చిందండి మనకు తెలిసిందే, హర్యానా అనే రాష్ట్రం ఎప్పుడు వచ్చిందో మనకి తెలిసిందే. రాజస్థాన్ కి నిజానికి కరువు కాటకాలు ఉంటుంది ఆ రాష్ట్రం. రాజస్థాన్ అనేది ఎడారి మనకు తెలిసిందే. ఎస్, హర్యానా దగ్గర వాటర్ ఉన్నాయి కానీ వాటర్ ఎక్కువగా వాడుకోవడానికి లేదు. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం వల్ల వీళ్ళిద్దరికి ఆ వాటర్ వస్తున్నాయి. మొన్న వాటర్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు కూర్చుని ఇద్దరికి చర్చలు చేసి 2 ఏళ్ల తర్వాత కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు ఆయన. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు జరిగింది? ఇండస్ వాటర్ ట్రీటీ ఇది కూడా అందులో భాగమే. సో వాటర్ వస్తున్నాయి మనకి. వాడేంటి ఆ సంతకాలు పెట్టించుకునేప్పుడు వాడు పాకిస్తాన్ వాడు తెలివితేటలతో చేయించుకుంది డ్యాములు కట్టద్దని. ఎస్, సరే ఇప్పుడు నువ్వు తాడిందన్నేవంటే వాడు తలదన్నేవాడు ఉన్నాడు అన్నట్టు ఎస్ డ్యాములు కట్టం, డైవర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అదే చేస్తున్నారు. డైవర్ట్ చేసి రాజస్థాన్కి, హర్యానాకి, ఢిల్లీకి కూడా వస్తాయి. వాడు ఇంటర్ప్రిటేషన్ మనం మార్చేసాం. అండ్ నెక్స్ట్ మనం దాన్ని రద్దు చేయలేదు. పాకిస్తాన్ తప్పు చెప్తుంది, రద్దు చేయలేదు. మనం ఏమైనా అబియన్స్ అంతే. మేము ఏంటంటే మీకు డేటా ఇవ్వమనేసాం. అండ్ ఇది ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని. అంటే యుఎస్ ఇరాన్తో చేసుకున్న డీల్ బయటకు వచ్చేయచ్చు JCPOA నుంచి. ఈ రష్యాను ఇంకా యుఎస్ వాళ్ళు న్యూక్లియర్ చేసుకున్న దాని నుంచి ఇద్దరిలోంచి ఎవరైనా బయటకు రావచ్చు. ఏ ప్రపంచ దేశాలని ఇంటర్నేషనల్ చేసుకున్న ట్రీటీస్ బయటకు నుంచి దేశాలు బయటకు రావట్లేదండి. ఎగ్జాక్ట్లీ, ఓపెక్ నుంచి UAE బయటకు వచ్చేయచ్చు. కానీ మనం మాత్రం అందరూ పెట్టినా మనం ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి? మన 20% మనం వాడుకోవడం ఏంటి? మన నుంచి వచ్చేది దాంట్లో 20% మనం వాడుకుంటే 80% వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ చక్కగా హ్యాపీగా ఉంటూ వాళ్ళు టెర్రరిస్టులను పంపి మనల్ని చంపుతున్నారు. మనం నిజానికి ఇన్నేళ్లు భరించాం. ద మూమెంట్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు హిందువులను ఐడెంటిఫై చేయడానికి ప్యాంట్ ఇప్పించి కల్మా చదివించి ఎవరైతే హిందువులు కాదో వాళ్ళని చంపించి ఆడవాళ్ళని చంప మీరు పోయి మోదీకి చెప్పండి అంటే కదా మనం ఇది రియాక్ట్ అయ్యాం. ఇదంతా మర్చిపోయి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు సైన్లు చేస్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి? శత్రుబోధ అనేది ఇంకా ఎప్పుడు వీళ్ళకి వస్తుంది అసలు అర్థం కాదు. అండ్ అందరూ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఒక్కటే మాట్లాడుతున్నారు. ద మోస్ట్ డేంజరస్ థింగ్ వీళ్ళ ఆ లెటర్లో ఉన్నది ఇంకొకటి ఏంటంటే, అప్పటి భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం 2004 నుంచి 2007 వరకు ఒక డైలాగ్ ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నారు. అసలు ఇది కనుక ఫోకస్ చేస్తే నిజానికి దీని మీద రెస్పాండ్ అవ్వకపోవడం చాలా మంచిది మన ప్రభుత్వం. వాళ్ళ 2004 to 2007 ఫ్రేమ్వర్క్ లో ఏమన్నారంటే POJకి ఇండైరెక్ట్ గా మనం గుర్తించేసాం అది పాకిస్తాన్ అంతర్భాగం అని. ఇప్పుడు ఏదైతే LOC ఉందో LOCని రికగ్నైజ్ చేయాలని అందులో ఉంది. కశ్మీర్కి స్ట్రాటజిక్ ఎటానమీ ఇచ్చేయాలని ఉంది. దాని తర్వాత కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేయాలని ఉంది. ముజఫరాబాద్ నుంచి ఐ థింక్ శ్రీనగర్కు ఎక్కడికో రోడ్ ఇది మనం షట్లింగ్ చేయాలి సర్వీసెస్ అని ఉంది. ట్రేడ్ డీల్స్ చేయాలని ఉంది.
ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ డీమిలిటరైజ్ అవ్వాలని ఉంది. దీంట్లో ఏది మనకి ఫేవరబుల్ ఉందంటే అసలు ఒక్కటన్నా మనకి ఫేవరబుల్ ఉందా అసలు? ఇది అప్పటి ద విజనరీ పిఎం మన్మోహన్ సింగ్ గారు కూర్చుని మాట్లాడారు, పర్వేజ్ ముషారఫ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ వాళ్ళ సైడ్. బట్ మన వైపు నుంచి చాలా హీట్ వచ్చింది అండ్ అప్పటికి పర్వేజ్ ముషారఫ్ మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చి తనని కూడా దింపే పరిస్థితి రావడంతో ఇన్స్టెబిలిటీ వెళ్ళింది పాకిస్తాన్. దాంతోనే ఇది ఆగింది. అది అప్పుడు ఆగింది. 9 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇప్పుడు రివైవ్ చేయాలంటున్నారు. 19 ఏళ్ల తర్వాత 19 ఏళ్ల తర్వాత ఏదైతే ఆగిందో దాన్ని రివైజ్ చేయాలంటున్నారు. నిజానికి ఆర్టికల్ 370 తీసి కాశ్మీర్ని భారతదేశ అంతర్భాగం అని మనం అంటే, ఇప్పుడు కాదది కాశ్మీర్కి అటానమీ ఇవ్వాలని, కాశ్మీర్ అటానమీ ఇవ్వడంతో పాటు పీఓజేకేని కూడా మీరు పాకిస్తాన్లో భాగంగా గుర్తించాలని లెటర్లో ఉంది. అండ్ ఈ లెటర్లో ఉన్న డిగ్నిటరీస్ ఎవరు? నిజంగా వీళ్ళందరూ చాలా గొప్పవాళ్లే. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కాశ్మీర్లో ఉన్న ఆప్ ఎంపీను, వేరే ఎన్సీ పార్టీ, పీడీపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ నుంచి మణిశంకర్ అయ్యర్, కమ్యూనిస్ట్ అయిన ఒక జాన్ దయాల్, ఉమర్ ఖాలిద్ని సపోర్ట్ చేస్తారు ఆయన. దాని తర్వాత యాసిన్ మాలిక్ ని సపోర్ట్ చేస్తారు. అజ్మల్ కసబ్ కోసం కూడా కన్నీళ్లు కార్చారు ఆయన. అంటే ఎలాంటి వాళ్ళకి కాశ్మీర్, ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఈ పుణ్యాత్ముడి గురించి చెప్పుకోకపోతే గనక మనం ఈ చర్చ చేసుకోవడం దండగా. ఫార్మర్ రా ఆఫీసర్ ఏఎస్ దౌలత్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. మీరు రా ఆఫీసర్గా ఉండి మీరు అంటే ఏం చేశారు? అమన్ కి ఆశా గురించి మీరు మాట్లాడుతూ పాకిస్తాన్ది కాశ్మీర్ గుర్తించాలని చెప్పి, ఆ పీఓజేకేని గుర్తించాలని, కాశ్మీర్కి స్ట్రాటజిక్ అటానమీ ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారంటే రా ఆఫీసర్గా మీ సర్వీస్ ఏమున్నట్టు? వాట్ డిడ్ యు డు? మళ్ళీ వీళ్ళు ఎవరిని ప్రశ్నించకూడదు. నేను లాయల్టీస్ అంటాను. కరెక్ట్.